వీడే రిషి. వీడికి చిన్నప్పటి నుండి లీడర్ గుణాలు ఉన్నాయి. వీడు ఏదైనా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాడు అండ్ వీడి స్ట్రాంగ్ అనాలిసిస్ స్కిల్స్ చాలా బాగుంటాయి. కాబట్టి ఏదైనా బల్లగుద్ది చెప్పగలడు. వీళ్ళ నాన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆయన వీడి ఇన్స్పిరేషన్. ఇక రెండో వాడు హనీష్. వీడు చాలా మంచివాడు. ఎప్పుడు గ్యాంగ్లో ఏ గొడవ జరిగినా వీడు అందరినీ కూల్ చేసి మాట్లాడతాడు. అంతేకాదు ఏ సిచ్యువేషన్ అయినా కామ్ చేయగల టాలెంట్ వీడిది. వీళ్ళ అక్క ఒక నర్స్. వీడి పేరు డుమ్ములు. వీడికి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. వీడు గ్రూప్లో ఎప్పుడూ క్యూరియస్గా ఉంటాడు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటాడు, కానీ ఎప్పుడూ వీడియో ప్రాబ్లమ్స్లో పడుతుంటాడు. వీళ్ళ అన్నయ్య ఒక జూనియర్ ప్రైవేట్ డిటెక్టివ్. ఇక నాలుగో వాడు పవన్. వీడు చాలా సైలెంట్. అలా అని వీడిని తీసి పడేయలేము. ఎందుకంటే అందరికంటే అమాయకంగా కనిపించినా ఈ గ్రూప్ మొత్తంలో తెలివైన వాడు వీడే. వీడు ఒక్కసారి ఏది చూసినా మర్చిపోడు. వీడికి పజిల్స్ అండ్ మిస్టరీస్ సాల్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. మా ఇంటి ముందు చెట్టుకి ఎవరో లెటర్ పెట్టిర్రా. అవునా? అసలు ఆ లెటర్ లో ఏముంది? అక్కడ ఉన్న మ్యాప్ తీసుకొని 6 గంటలకి మన గంగా బీచ్ కాడికి రమ్మన్నదిరా. మన దగ్గర మ్యాప్ ఎక్కడేరా? అదే నాకు అర్థమైతలేదురా. మనం 6 గంటలకి బ్రిడ్జ్ కాడికి పోకపోతే మన వాళ్ళల్లో ఎవరిలో ఒక్కరిని చంపేస్తారంటారా? మన వాళ్ళ దగ్గర ఎవరున్నారా? అదే నాకు అర్థమైతలేదురా. ఇది ప్రాంక్ కావచ్చేమో. మా నాన్న ఏం చెప్పాడంటే జరిగే ప్రతిదాన్ని నమ్మాలి, లేకపోతే మోసపోయేది మనమే. అయితే మనం బ్రిడ్జి కాడికి సాయంత్రం పోతున్నాం. మనం వెళ్తున్నాం.